హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తారు. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్. సో ఈ రోజు క్లాస్ లో మన న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ యొక్క ఫార్ములా ఏంటో చూసి ఆ తర్వాత మనం ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. సో ముందుగా ఫార్ములా ఏంటో చూద్దాం. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్. సో దీని ఫార్ములా ఏంటంటే y is equal to f of x plus p delta y naught plus p into p minus 1 by 2 factorial delta square y naught plus p into p minus 1 into p minus 2 by 3 factorial delta cube y naught plus p into p minus 1 into p minus 2 into p minus 3 by 4 factorial delta power 4 y naught plus and so on to అన్నమాట. సో ఇక్కడ మనకి p ఏంటంటే p is equal to x minus x naught by h అన్నమాట. సో ముందుగా ఒకసారి ఫార్ములా మొత్తం చూద్దాం. సో y is equal to f of x plus p delta y naught. సో p అంటే ఏంటి మనకి x minus x naught by h అన్నమాట. delta y naught plus p into p minus 1 by 2 factorial delta square y naught plus p into p minus 1 into p minus 2 by 3 factorial delta cube y naught plus and so on to అన్నమాట. సో ఈ విధంగా న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమి ఇస్తారంటే గివెన్ ఒక టేబుల్ ఇస్తారన్నమాట. x y టేబుల్ ఇస్తారన్నమాట. సో x వాల్యూస్ అనేవి మనకి ఎలా ఇస్తారంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ తో ఇస్తాడు. 1 3 5 7 9. సో మనకి 5 వాల్యూస్ అనేవి ఇచ్చాడు. సో మనకి 5 వాల్యూస్ ఇచ్చాడు కదా x వాల్యూస్. దీనికి కరెస్పాండింగ్ గా y వాల్యూస్ అనేవి కూడా ఇస్తాడు అన్నమాట. సో ఆ y వాల్యూస్ ఏంటంటే మనకి 5 8 12 15 20. సో దీనికి x వాల్యూ 1 అయితే y వాల్యూ అనేది కరెస్పాండింగ్ గా 5 అనేది వచ్చింది. x వాల్యూ 3 అయితే కరెస్పాండింగ్ గా 8 వాల్యూ అనేది వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా టేబుల్ ఇస్తాడు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ సంథింగ్ x వాల్యూ అనేది మనకి 1 3 5 7 9 కి తెలుసు, కానీ 4.5. సో మనకి x వాల్యూ is equal to 4.5 అనేది కనుక్కోమంటాడు అన్నమాట. సో 4.5 దిద్దుగా y వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది అనేది కనుక్కోమంటాడు అన్నమాట. సో మనకి ఈ ఇక్కడ p అనే వాల్యూ చూసారా, ఈ p అనే వాల్యూలో x ఉంది కదా. సో ఈ x ప్లేస్ లో 4.5 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ 4.5 అనేది మనకి క్వశ్చన్ లో ఇస్తాడు అన్నమాట. మైనస్ x నాట్. సో ఈ x నాట్ అనేది మనం ఎలా తీసుకుంటాం అంటే 4.5 కి అబవ్ వాల్యూ తీసుకుంటాం, బిలో వాల్యూ తీసుకుంటాం. 4.5 కి ఇక్కడ బిలో వాల్యూ ఎంత ఉంది 3 అనేది 4.5 కంటే చిన్నది కదా. సో దాన్ని మనం 3 అనే దాన్ని మనం ఏం చేస్తామంటే x నాట్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. x నాట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో 3 బై h. సో h ఏంటంటే ఇక్కడ x వాల్యూలో ఉన్న ఈక్వల్ ఇంటర్వెల్ అన్నమాట. సో 3 - 1 అంతా 2, 5 - 3 అంతా 2, 7 - 5 అంతా 2. సో 2 అనేది మనకి ఈక్వల్ ఇంటర్వెల్ అన్నమాట x టేబుల్ లో. సో 4.5 - 3/2. సో p వాల్యూ కనుక్కుంటాం. p వాల్యూ సంథింగ్ వచ్చింది. సో ఈ p వాల్యూ తీసుకెళ్లి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ అనే ఫార్ములా అనేది చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. సో ఇప్పుడు న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ మీద ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇన్ ద డెసిమల్ సెన్సెస్ వాజ్ గివెన్ బిలో. ఎస్టిమేట్ ద పాపులేషన్ ఫర్ ద ఇయర్ 1895 అన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక టౌన్ లో ఉన్న పాపులేషన్ అనేది మనకి ఇచ్చాడు అన్నమాట. సో ఆ టౌన్ లో 1891 దగ్గర 46 అనే పాపులేషన్ ఉంది, 1901 దగ్గర 66 పాపులేషన్. సో x వాల్యూ అనేది మనకి ఇయర్ గా రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. y అనేది మనకి ఆ పాపులేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడంటే బిలో ఎస్టిమేట్ ద పాపులేషన్ ఫర్ ద ఇయర్ 1895. సో మనకి 1891 కి తెలుసు పాపులేషన్ ఎంత 46 ఉంది, 1901 కి 66 ఉంది, కానీ మనకి ఏం కనుక్కుంటున్నాడు 1895 కి కనుక్కోమంటున్నాడు అన్నమాట. సో 1895 కంటే ఈ మిడిల్ లో ఉంటది అన్నమాట మనకి 1891.
టు 1905. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన మనకి ఏ వాల్యూ కనుక్కోమంటాడో ఆ వాల్యూని మనం x అనుకుంటాం అన్నమాట. సో x వాల్యూ ఈస్ 1895. సో ఈ x వాల్యూ తీసుకున్నాం కదా, x వాల్యూ అనేది మనకి ఎక్కడ ఉంటది? ఇన్ బిట్వీన్ గా 1891 కి 1901 ఉంటది. సో ఇన్ బిట్వీన్ గా ఇక్కడ ఉంటది కాబట్టి మనం ఏం చేస్తామంటే 1891 ని మనం x0 గా కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో x0 గా కన్సిడర్ చేసినప్పుడు 1891 అయింది. సో x వచ్చింది, x0 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇంకో వాల్యూ ఏం కావాలంటే h వాల్యూ అనేది కావాలి. సో ఇక్కడ h వాల్యూ ఏంటంటే x వాల్యూలో ఇయర్స్ ఉన్నాయి చూసారా, ఈ ఇయర్స్ కి ఈక్వల్ ఇంటర్వెల్ అన్నమాట. 1901 మైనస్ 1891 ఎంత అయింది? మనకి 10 అయింది. 1911 1901 అప్పుడు 10 అయింది. 1921 1911 సో 10 అయింది. సో h అనేది మన వాల్యూ ఎంత అంటే 10 అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే p వాల్యూ అనేది కనుక్కుందాం. ముందుగా న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ లో p వాల్యూ అనేది మనం తీసుకుంటాం కదా, ఆ p వాల్యూ ఏంటంటే x మైనస్ x0 బై h అన్నమాట. సో ఇక్కడ x వాల్యూ ఎంత? 1895 మైనస్ x0 వాల్యూ ఎంత? 1891 బై h వాల్యూ ఎంత? 10. సో ఇక్కడ 1895 మైనస్ 1891 మనకి ఎంత వచ్చింది అంటే 4 వచ్చింది అన్నమాట. సో 4 బై 10. సో ఇక్కడ 0.4 వచ్చింది. సో p వాల్యూ అనేది మనకి 0.4 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్ ని ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఈ టేబుల్ ని రాసుకుందాం అన్నమాట. ఇప్పుడు ముందుగా సో టేబుల్ తీసుకున్నాం కదా, x టేబుల్, y టేబుల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా y చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది మనకి ఎలా వచ్చిందంటే, సో ఇక్కడ మనకి ఇది y0 అన్నమాట, ఇది y1, y2, y3, y4. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా చేస్తాం? ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే డెల్టా y0 అన్నమాట. సో డెల్టా y0 అంటే y1 మైనస్ y0 కదా. సో 66 మైనస్ 46 ఎంత వచ్చిందంటే మనకి 20 వచ్చింది అన్నమాట. 66 మైనస్ 46 20 వచ్చింది. అలానే ఇక్కడ డెల్టా y1 అంటే y2 మైనస్ y1 అన్నమాట. సో y2 మైనస్ y1 అనేది మనకి ఎంత వచ్చిందంటే 81 మైనస్ 66 15 వచ్చింది అన్నమాట. సో 15 వచ్చింది. ఇప్పుడు y3 మైనస్ y2 అన్నమాట. సో అంటే డెల్టా y2 అంటే y3 మైనస్ y2. సో y3 మైనస్ y2 93 మైనస్ 81 అంటే మనకి ఎంత వచ్చింది? సంథింగ్ 12 వచ్చింది అన్నమాట. సో 12 వచ్చింది. అలానే డెల్టా y3. సో డెల్టా y3 అంటే y4 మైనస్ y3. సో y4 అంటే 101 మైనస్ 93. 101 మైనస్ 93 అంటే మనకి ఎంత వచ్చిందంటే 8 వచ్చింది అన్నమాట. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది వచ్చింది. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది డెల్టా y0, డెల్టా y1, డెల్టా y2, డెల్టా y3. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వచ్చింది. అలా ఇప్పుడు మనం ఎన్ని ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తామంటే ఇక్కడ డెల్టా y అనేది సింగిల్ వాల్యూ వచ్చేంత వరకు చేయాలి. సో 5 వాల్యూస్ నుండి 4 వాల్యూస్ వచ్చింది. ఆ విధంగా మనం చేయాలన్నమాట. డెల్టా స్క్వేర్ y0 సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా స్క్వేర్ y అన్నమాట. సో డెల్టా స్క్వేర్ y అంటే డెల్టా స్క్వేర్ y0 అనేది మనకి ఎంత అయితే డెల్టా y1 మైనస్ డెల్టా y0 అన్నమాట. అంటే 15 మైనస్ 20 అంటే -5. అలానే డెల్టా స్క్వేర్ y1 అంటే y2 మైనస్ y1 12 మైనస్ 15 అంటే -3 అన్నమాట. అలానే డెల్టా y3 మైనస్ డెల్టా స్క్వేర్ y2 అన్నమాట. సో డెల్టా స్క్వేర్ y2 అంటే మనకి ఎంత వచ్చిందంటే y3 మైనస్ y2 అంటే 8 మైనస్ 12 అన్నమాట. 8 మైనస్ 12 అంటే -4 అన్నమాట. సో సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది చేస్తాం. సో థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే డెల్టా క్యూబ్ y అన్నమాట. సో డెల్టా క్యూబ్ y అంటే డెల్టా క్యూబ్ y0. డెల్టా క్యూబ్ y0 అంటే డెల్టా స్క్వేర్ y1 మైనస్ డెల్టా స్క్వేర్ y0 అన్నమాట. -3 + 5 2. అలానే డెల్టా స్క్వేర్ y2 మైనస్ డెల్టా స్క్వేర్ y1 అంటే -4 + 3 అంటే -1 వచ్చింది అన్నమాట. డెల్టా క్యూబ్ y1 = -1 వచ్చింది. సో థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది చేద్దాం. డెల్టా పవర్ 4y. సో డెల్టా పవర్ 4y అంటే డెల్టా పవర్ 4y నాట్ అన్నమాట. సో -1 -2 -1 -2 అంటే మనకి ఎంత అయిందంటే -3 అయింది అన్నమాట.
సో ఈ విధంగా న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ టేబుల్ అనేది ఈ విధంగా చేస్తాం అన్నమాట. సో మనకి ఎక్కడ వరకు సింగిల్ వాల్యూ వచ్చిందో అంతవరకు మనం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్, ఎన్ని ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వస్తే అన్ని ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వరకు చేయాలన్నమాట సింగిల్ వాల్యూ వచ్చేంత వరకు. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏమంటే, ఫార్ములా అంటే p is equal to 0.4 అని మనం కనుక్కున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ y0 వాల్యూ తీసుకుందాం. y0 is equal to 46. సో y0 is equal to 46, delta y0 is equal to 20, delta square y0 is equal to -5, అలానే delta cube y0 is equal to 2, delta power 4 y0 is equal to -3. సో మనకి x వాల్యూ ఎంత ఇచ్చాడంటే 1895 అన్నమాట. 1895 ఇచ్చాడు. సో మనం x0 వాల్యూ ఎంత తీసుకున్నాం, x0 వాల్యూ 1891 తీసుకున్నాం అన్నమాట. సో 1891. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నమాట. సో ఈ ఫార్ములాస్ ని తీసుకెళ్లి మనం ఏం చేస్తామంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం. సో మనం సాల్వ్ చేసిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఇప్పుడు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటంటే y is equal to f of x plus p delta y0 plus p into p minus 1 by 2 factorial delta square y0 plus p into p minus 1 into p minus 2 by 3 factorial delta cube y0 plus. సో మనం ఇలా ఎన్ని తీసుకుంటామంటే ఇక్కడ ఈ ఫార్ములా వచ్చేటప్పుడు డెల్టా పవర్ 4 y0 is equal to -3 వాల్యూ వరకు వచ్చింది. సో మనం అన్ని ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, ఇప్పుడు ఫైనల్ గా ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది తీసుకుందాం. p into p minus 1 into p minus 2 into p minus 3 by 4 factorial delta power 4 y0 అన్నమాట. సో ఈ విధంగా మనం తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ y వాల్యూ ఏంటంటే yx అన్నమాట. సో మనం దీన్ని yx కింద తీసుకుంటాం. సో మనకి ఇక్కడ 1895 కనుక్కోమన్నాడు కదా. x వాల్యూ అంటే x వాల్యూ దగ్గర x వాల్యూ అంటే 1895. సో మనకి 1895 దగ్గర y వాల్యూ అనేది మనకు కనుక్కోమన్నాడు. సో ఇక్కడ f of x ఏం తీసుకుంటామంటే ఇక్కడ y0 తీసుకుంటాం అన్నమాట. y వాల్యూలో ఉన్న ఫస్ట్ నెంబర్ 46 అనేది తీసుకుంటాం. ఎందుకంటే మనకి ముందు క్లాసెస్ లో చెప్పుకున్నాం y is equal to f of x అని. సో ఇక్కడ f of x ప్లేస్ లో ఏం చేస్తానంటే y0 పెట్టుకుంటాం. సో y0 అంటే మనకి ఏంటంటే 46 అన్నమాట. సో ఆ 46 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x అంటే ఏంటంటే 1895. 1895 కి మనం కనుక్కోమన్నాడు కాబట్టి 1895 అనేది రాసుకుంటాం. సో f of x ప్లేస్ లో y0 అంటే 46 రాసుకుంటాం. 46 ప్లస్ p into delta y0. సో ఇక్కడ p వాల్యూ అంటే 0.4 అని కనుక్కుందాం. సో p వాల్యూ అంటే x minus x0 by h కదా. సో అది వాల్యూ మనం ఇంతకు ముందే ఫస్ట్ లో కనుక్కున్నాం అన్నమాట 0.4 అనేది. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 0.4 into delta y0. delta y0 అంటే ఏంటంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఫస్ట్ నెంబర్ అన్నమాట. delta y0 is equal to 20 అన్నమాట. ఆ వాల్యూ తీసుకుంటాం. ప్లస్ 0.4 into 0.4 minus 1 by 2 factorial delta square y0. సో ఇక్కడ delta square y0 అంటే ఎంత ఇచ్చాడో చూడండి, -5 ఇచ్చాడు. సో -5 అనేది రాసుకుందాం. అలానే 0.4 into 0.4 minus 1 0.4 minus 2 by 3 factorial. సో ఇక్కడ సబ్మిట్ చేసా delta cube y0. delta cube y0 అంటే 2 అన్నమాట. 2 ప్లస్ 0.4 0.4 minus 1 0.4 minus 2 0.4 minus 3. సో ఈ వాల్యూలో సబ్మిట్ చేశా బై 4 factorial into delta power 4 y0 అన్నమాట. సో delta power 4 y0 అంటే ఎంత -3. సో ఇంతవరకు మనం సబ్స్టిట్యూషన్ అనేది అయింది. ఇప్పుడు వీటిని మనం సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు వీటిని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయాలంటే
0.4 into 20 46 అలా నుంచి 0.4 into 20 అంటే మనకి ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. తర్వాత ఈ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 0.6 వచ్చింది అన్నమాట. సో 3 ఫ్యాక్టోరియల్ వాల్యూకి మనకి ఎంత వచ్చిందంటే 0.128. అలానే 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే అది మొత్తం సాల్వ్ చేస్తే 1248 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా వీటిలన్నిటిని మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 54.8528 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనకి 54.8528 అనేది వచ్చింది. సో మనకి y of 1895. సో మనకి ఏ వాల్యూ కనుక్కోమన్నాడు, x వాల్యూ ఇచ్చాడు ఎంత 1895. సో మనకి y వాల్యూ ఎంత వచ్చింది, y వాల్యూ is equal to 54.8528 వచ్చింది కదా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే సిమిలర్లీ ఈక్వల్ టు 55 అని రాసుకుంటాం అన్నమాట. సో 54.8 ఉంది. సో సిమిలర్లీ ఈక్వల్ టు ఎంత రాసుకుంటామంటే 55 అనేది రాసుకుంటాం. సో ఇప్పుడు మనకి x వాల్యూ అనేది 1895 తీసుకున్నప్పుడు మనకి ఎంత వాల్యూ వచ్చింది, 55 వచ్చింది. సో ఇప్పుడు ఇది కరెక్టో కాదో వెరిఫై చేద్దాం. సో వెరిఫై చేయాలంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ x వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చాడంటే 1891 ఇచ్చాడు, తర్వాత 1901 ఇచ్చాడు. సో 1890 మనకి y వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందంటే 46 వచ్చింది అన్నమాట. 1905 y వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందంటే 66 వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు మనకి 1895 కనుక్కున్నాడు. అంటే 1895 అంటే ఈ రెండింటి మధ్యలోనే ఉంటది కదా, అంటే y వాల్యూ అనేది 46 కి 66 కి మధ్యలోనే రావాలన్నమాట. సో మిడిల్ గా రావాలి కాబట్టి y is equal to 55 వచ్చింది. 46 55 66. సో ఈ విధంగా మనకి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ అనేది చేస్తాం అన్నమాట. ప్రాబ్లం అనేది చేద్దాం. సో సెకండ్ ప్రాబ్లం ఏం ఇచ్చాడో ముందుగా చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం, from the table estimate the number of students so who obtain marks between 40 and 45. సో మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని కనుక్కోమంటున్నాడు. ఎంత who obtain marks between 40 కి 45 కి మధ్య మార్క్స్ వచ్చిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని మనం కనుక్కోమంటున్నాడు అన్నమాట. సో ఇక్కడ కింద ఒక టేబుల్ ఇచ్చాడు. 30 to 40 బిట్వీన్ మార్క్స్ కి 31 స్టూడెంట్స్ ఉన్నారంట. 40 కి 50 కి మార్క్స్ బిట్వీన్ గా 42 స్టూడెంట్స్ ఉన్నారంట. 50 to 60 మార్క్స్ బిట్వీన్ గా 51 స్టూడెంట్స్ ఉన్నారంట. ఈ విధంగా మనకి టేబుల్ ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టేబుల్ ని డ్రా చేసుకుందాం. సో ముందుగా మనం ఇలా ఇచ్చినప్పుడు 30 to 40 బిట్వీన్ గా ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటామంటే 40 బిలో 40 అని తీసుకుంటాం. బిలో మార్క్స్. సో బిలో మార్క్స్ ని మనం x అని అనుకుంటాం అన్నమాట. అలానే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు కదా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని మనం f of x అనుకుంటాం. సో ఈ విధంగా అనుకున్నాక బిలో మార్క్స్. సో x 40 కి బిలో 40 వచ్చినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ f of x ఎంత 31. అలానే బిలో 50 అన్నప్పుడు మనకి ఏంటంటే బిలో 50 అంటే బిలో 40 కూడా వస్తాయి కదా. సో 31 ప్లస్ 42 ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ రాసుకోవాలన్నమాట. సో బిలో 50 అంటే 31 ప్లస్ 42 ఎంత 73 అన్నమాట. 73. సో బిలో 50 స్టూడెంట్ నెంబర్ ఆఫ్ బిలో 50 మార్క్స్ ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అంటే 73 అన్నమాట. అలానే బిలో 60 అంటే 73 ప్లస్ 51 చేయండి. 73 ప్లస్ 51 అంటే 124 వచ్చింది అన్నమాట. 124. సో బిలో 60 స్టూడెంట్స్ అంటే బిలో 50 బిలో 40 స్టూడెంట్స్ కూడా వస్తారు కాబట్టి వీటన్నిటిని మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఆ విధంగా యాడ్ చేస్తే మనకి 124 వచ్చింది. సో అలానే బిలో 70. సో బిలో 70 చేసినప్పుడు మనకి ఎంతంటే 124 ప్లస్ 35 చేయండి. 124 ప్లస్ 35 అంటే 159 వచ్చింది. 159. అలానే బిలో 80. సో బిలో 80 ఎంత వచ్చిందంటే 159 ప్లస్ 31 అన్నమాట. 159 ప్లస్ 31 అంటే 190 వచ్చింది అన్నమాట. 190. సో 31 వచ్చింది. తర్వాత 31 ప్లస్ 42 73. 73 ప్లస్ 51 124. 124 ప్లస్ 35 159.
159 ప్లస్ 31 190 వచ్చింది అనమాట. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ యొక్క ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అలా చేద్దాం అన్నమాట. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి ఈ టేబుల్ అనేది మనం చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్. సో ఫస్ట్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ అంటే డెల్టా వై అన్నమాట. సో డెల్టా వై అంటే మనకి ఎంత 73 మైనస్ 31 చేయాలి. y1 మైనస్ y2 కదా. డెల్టా వై అంటే y1 మైనస్ y2 అంటే 73 మైనస్ 31 చేయాలి. సో 73 మైనస్ 31 అంటే మనకి ఎంత వచ్చిందంటే 42 వచ్చింది అనమాట. అలానే 124 మైనస్ 73 చేయాలి. 124 మైనస్ 73 అంటే మనకి ఎంత వచ్చిందంటే 51 వచ్చింది అనమాట. అలానే 159 మైనస్ 124 చేయాలి. అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 35 వచ్చింది అనమాట. సో 35 వచ్చింది. ఇప్పుడు 190 మైనస్ 159 చేయాలి. అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 31 వచ్చింది అనమాట. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది చేస్తాం. సో సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. డెల్టా స్క్వేర్ వై అన్నమాట. సో డెల్టా స్క్వేర్ వై అంటే 51 మైనస్ 42. సో 51 మైనస్ 42 అంటే మనకి ఎంత వచ్చిందంటే 9 వచ్చింది అనమాట. 9 తర్వాత 35 మైనస్ 51 అన్నమాట. సో 35 మైనస్ 51 అంటే ఎంత వచ్చిందంటే మనకి మైనస్ 16 వచ్చింది. మైనస్ 16. అలానే 31 మైనస్ 35. 31 మైనస్ 35 అంటే మనకి మైనస్ 4 వచ్చింది అనమాట. సో అలా మనకి సింగిల్ టర్మ్ వచ్చేంత వరకు ఎన్ని ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వస్తే అన్ని ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వరకు మనం చేస్తాం అన్నమాట. సో అలా చేసినప్పుడు ఇప్పుడు థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. డెల్టా క్యూబ్ వై. సో డెల్టా క్యూబ్ వై అంటే 16 మైనస్ 16 మైనస్ 9. మైనస్ 16 మైనస్ 9 అంటే మనకి ఎంత వచ్చిందంటే 25 వచ్చింది అనమాట. మైనస్ 25. సో ఇక్కడ మైనస్ ఉంది, ఆల్రెడీ మైనస్ తో చేస్తాం కాబట్టి మైనస్ 16 మైనస్ 9 మైనస్ 25. అలానే మైనస్ 4 ప్లస్ 16 అప్పుడు 12 వచ్చింది అనమాట. 12 వచ్చింది. సో ఇంకో ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది వచ్చింది డెల్టా పవర్ 4 వై. సో డెల్టా పవర్ 4 వై అంటే 12 ప్లస్ 25. 12 ప్లస్ 25 అంటే 37 వచ్చింది. సో ఈ విధంగా మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి ఈ టేబుల్ అనేది ఇలా సాల్వ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ బిలో మార్క్స్ అర్థమైంది కదా ఎలా తీసుకున్నామో. 30 to 40 బిట్వీన్ మార్క్స్ ఉన్న వాళ్ళని మనం బిలో 40 మార్క్స్ కింద తీసుకున్నాం. సో బిలో 40 అంటే 31 మెంబర్స్ ఉన్నారు మన స్టూడెంట్స్. అలానే బిలో 50 అంటే ఇక్కడ ఏంటంటే బిలో 40 స్టూడెంట్స్ కూడా వస్తారు కాబట్టి 42 ప్లస్ 31 చేసాం. 42 ప్లస్ 31 అంటే ఎంత అంటే 73 అన్నమాట. సో ఆ విధంగా బిలో 60 అంటే బిలో 50 బిలో 40 వాళ్ళు కూడా వస్తారు కాబట్టి 51 42 31 ఈ మూడింటిని యాడ్ చేసాం. అప్పుడు మనకి 124 వచ్చింది. ఆ విధంగా 159 190 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఈ విధంగా మన టేబుల్ అనేది సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి యూజ్ అయ్యే వాల్యూస్ అనేవి మనం తీసుకుంటాం అన్నమాట. సో ముందుగా మనకి ఏం కనుక్కోమన్నాడు, 40 కి 45 కి మధ్య బిలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని కనుక్కోమన్నాడు అనమాట. అంటే 40 to 45 వచ్చిన మార్క్స్ కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని మనం కనుక్కోమన్నాడు. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే x వాల్యూ అనేది బిలో 45 కింద తీసుకుంటాం. సో బిలో 45 కింద తీసుకుంటాం కదా. సో ఆ విధంగా x ఈజ్ ఈక్వల్ టు 45 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే x0 తీసుకోవాలి. ఎందుకు మనం p వాల్యూ కనుక్కోవాలి. సో x0 ఎంత అంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి 45 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ వచ్చింది అనమాట. 45 అంటే 40 కి 50 కి బిట్వీన్ ఉంటది కాబట్టి మనం ఏం చేస్తామంటే x0 అనేది మనం 40 తీసుకుంటాం అనమాట. 45 అంటే తక్కువ వాల్యూ తీసుకోవాలి ఇప్పుడు. సో 40 ఉంది. సో x0 ఈజీ 40 తీసుకున్నాం. సో x0 40 తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ y0 అనేది తీసుకోవాలి. సో y0 ఏంటంటే 31 అన్నమాట. y0 ఈజ్ ఈక్వల్ టు 31. అలానే ఇది ఈ వాల్యూ ఏమైందంటే మనకి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి డెల్టా వై నాట్ అయింది అనమాట. సో డెల్టా వై నాట్ అంటే మనకి 42. అలానే డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే 9 వచ్చింది అనమాట. డెల్టా స్క్వేర్ వై నాట్ ఇజ్ ఈక్వల్ టు 9. అలానే డెల్టా క్యూబ్ వై నాట్ అంటే మైనస్ 25 వచ్చింది. డెల్టా క్యూబ్ వై నాట్ ఎంత అంటే మైనస్ 25. సో ఆ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం డెల్టా పవర్ 4 వై నాట్ కూడా ఉంది.
సో డెల్టా పవర్ 4 బై నాట్ అంటే మనకి ఎంత వచ్చింది అంటే 37 వచ్చింది అనమాట. సో డెల్టా పవర్ 4 బై నాట్ ఈజ్ ఈక్వల్ టు 37 వచ్చింది అనమాట. సో 37 ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే p వాల్యూ అనేది కనుక్కుందాం. సో ఈ p వాల్యూ ఎలా వచ్చింది? p ఈజ్ ఈక్వల్ టు p ఫార్ములా ఏంటి? x మైనస్ x0 బై h అన్నమాట. సో ఇక్కడ మనం అన్ని వాల్యూస్ తీసుకున్నాం, h వాల్యూ అనేది తీసుకోవాలి. సో h వాల్యూ కూడా తీసుకుందాం. h వాల్యూ అంటే ఎంత అంటే x వాల్యూకి x వాల్యూలో ఉన్న వాల్యూస్ కి డిఫరెన్స్ అన్నమాట. 50 మైనస్ 40 ఎంత? 10. 60 మైనస్ 50 10. 70 మైనస్ 60 10. 80 మైనస్ 70 10. సో ఇక్కడ అన్ని టోటల్ ఈక్వల్ ఇంటర్వెల్ ఉందన్నమాట. ఈక్వల్ ఇంటర్వెల్ అంతా మనకి 10 ఉంది. సో h వాల్యూ అనేది మనకి 10 అయింది అన్నమాట. సో ఈ విధంగా మనకి అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు p వాల్యూ కనుక్కుందాం. సో p వాల్యూ ఏంటి? x మైనస్ x0. సో x వాల్యూ ఎంత? 45 మైనస్ x0 ఎంత? 40 బై h వాల్యూ అంటే ఎంత? 10. సో 45 మైనస్ 40 బై 10. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే 5 బై 10 వచ్చింది. సో మనకి ఇక్కడ వాల్యూ ఎంత అంటే 0.5 అన్నమాట. సో మనకి p వాల్యూ వచ్చింది. p వాల్యూ ఎంత వచ్చింది? 0.5 వచ్చింది. మిగతా అన్ని కావాల్సిన వాల్యూస్ వరకు మనం తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అది ఇప్పుడు స్టెప్ చూద్దాం. సో ఈ వాల్యూస్ అన్ని రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటో రాసుకుందాం. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా వచ్చేటప్పటికి f of x is equal to y0 plus p delta y0 plus p into p minus 1 by 2 factorial delta square y0 plus p into p minus 1 into p minus 2 by 3 factorial delta cube y0. సో ఇవి ఎలా ఎంతవరకు రాసుకుంటామంటే డెల్టా పవర్ 4 y0 వరకు మనం రాసుకుంటాం అన్నమాట. అంటే p into p minus 1 into p minus 2 into p minus 3 by 4 factorial delta power 4 y0 అన్నమాట. సో నిన్నటి క్లాస్ లో నేను ఏం చేశానంటే y వాల్యూ అనేది ఇక్కడ రాసి f of x అనేది ఇక్కడ రాసాను అన్నమాట. సో ఆ విధంగా రాసినా పర్లేదు, ఈ విధంగా రాసుకున్నా పర్లేదు అన్నమాట. ఎలాగన్నా మనకి y is equal to f of x గా f of x కదా మనకి అయ్యేది. y is equal to f of x ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో నిన్నటి క్లాస్ లో ఏం చేశానంటే ఇక్కడ y ప్లేస్ లో f of x పెట్టుకున్నాను. ఈ రోజు ఏం చేశానంటే ఆ y ప్లేస్ లో f of x అనేది పెట్టుకున్నా, f of x ప్లేస్ లో y0 అనేది పెట్టుకున్నా. సో ఇంకా సింపుల్ గా అర్థం అవడానికి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే f of x. సో f of x అంటే ఎంత అంటే మనకి x అంటే ఎంత? 45 కదా. సో మనకి f of 45. సో x ప్లస్ లో 45 అనేది సబ్స్టిట్యూట్ చేసాం. y0 అంటే మనకి ఎంత? y0 చూడండి ఎక్కడ ఉందో. y0 ఎంత ఉంది? 31 ఉంది. సో 31 ప్లస్ p డెల్టా y0. సో మనకి p వాల్యూ కనుక్కున్నాం. సో p వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఇదిగోండి 0.5 వచ్చింది అన్నమాట. సో 0.5 ఇంటూ డెల్టా y0. డెల్టా y0 అంటే మనకి ఎంత? డెల్టా y0 42 వచ్చింది. ఆ విధంగానే మిగతా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. p 0.5 ఇంటూ 0.5 మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y0. డెల్టా స్క్వేర్ y0 అంటే 9 వచ్చింది. ప్లస్ సో 0.5 మైనస్ 1 0.5 మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ y0 అన్నమాట. డెల్టా క్యూబ్ y0 అంటే మైనస్ 25 వచ్చింది. మైనస్ 25. సో ఈ విధంగా వచ్చింది కదా మైనస్ 25. తర్వాత ఇంకో స్టెప్ కూడా ఉందన్నమాట. డెల్టా పవర్ 4 y0. సో 0.5 ఇంటూ 0.5 మైనస్ 1 0.5 మైనస్ 2 0.5 మైనస్ 3 బై 4 ఫ్యాక్టోరియల్. అలానే డెల్టా పవర్ 4 y0. డెల్టా పవర్ 4 y0 అంటే మనకి 37 వచ్చింది అన్నమాట. 37. సో ఇంతవరకు మనకి వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ ని సాల్వ్ చేసుకుందాం. సో సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే సో 31 అలానే ఉంటుంది ప్లస్ 0.5 ఇంటూ 42. సో మనకి ఎంత వచ్చింది అంటే 21 వచ్చింది అనమాట. సో అలానే మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే ఈ వాల్యూ వచ్చేటప్పటికి మనకి మైనస్ 1.125 వచ్చింది. అలానే 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే మైనస్ 1.5625 వచ్చింది అనమాట.
అలానే ఈ వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఎంత వచ్చిందంటే -1.4453 వచ్చింది. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిలన్నింటినీ సాల్వ్ చేసుకుందాం. సో ఇలా సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే ఫైనల్ ఆన్సర్ ఈస్ 47.87 వచ్చింది అన్నమాట. సో 47.87 f of 45. సో f of 45 మనకి ఎంత వచ్చిందంటే 47.87. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోమన్నారు కదా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది మనకి డెసిమల్ వాల్యూస్ లో ఉంటది కాబట్టి వీటిని మనం ఏం చేస్తామంటే సిమిలర్లీ ఈక్వల్ టు 48 గా తీసుకుంటాం. సో మనకి ఇక్కడ ఫైనల్ గా 45. సో 45 అనేది ఏంటి, మార్క్స్. బిలో 45 వచ్చిన మార్క్స్ అంటాం. బిలో 45 వచ్చిన మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్ అంటే 48 స్టూడెంట్స్ అన్నమాట. అంటే 48 స్టూడెంట్స్ కి బిలో 45 మార్క్స్ అనేది వచ్చింది. కానీ మనకి ఏం కనుక్కోమన్నాడంటే 40 అండ్ 45 బిట్వీన్ గా వచ్చిన స్టూడెంట్స్ మార్క్స్ కనుక్కోమన్నాడు. సో మనకి ఇక్కడ 45 బిలో 45 స్టూడెంట్స్ మార్క్స్ కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 45 బిలో 45 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, 48 స్టూడెంట్స్ ఉన్నారు. సో బిలో 45 స్టూడెంట్స్ వచ్చిన అంటే 30 అండ్ 40 స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా. సో 30 అండ్ 40 స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి 30 అండ్ 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ మనకి ఎంత మంది అంటే 31 మెంబర్స్ అన్నమాట. సో 31 మెంబర్స్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 45 అనేది బిలో 45 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ 40 మెంబర్స్ ఈ 31 మెంబర్స్ కూడా ఈ 48 మెంబర్స్ లో ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 48 - 31 చేస్తాం. సో 48 - 31 సో చేస్తే ఎంత వచ్చిందంటే మనకి 17 వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే 40 to 45 బిట్వీన్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ ఎంత మంది అంటే 17 మెంబర్స్ అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బిలో 45 స్టూడెంట్స్ అంటే బిలో 45 మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ అంటే మనకి ఎంత వస్తారంటే బిలో 45 బిలో 40 కూడా స్టూడెంట్స్ వస్తారు కాబట్టి 17 + 31 17 + 31 యాడ్ చేయండి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 48 వచ్చింది. సో బిలో 45 మార్క్స్ స్టూడెంట్స్ అంటే 17 + 31 = 48. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 30 అండ్ 48 మార్క్స్ ఉన్న బిట్వీన్ స్టూడెంట్స్ అనేది 31 ఇచ్చాడు, అది ఓకే. మనకి 40 to 45 కనుక్కోమన్నాడు కాబట్టి సో మనం ఏం చేస్తామంటే 48 - 31 అనేది చేస్తాం. సో 48 - 31 అనేది చేస్తే 17 అని వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడు, మార్క్స్ obtained between 40 and 45 of number of students is 17 అన్నమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ సెకండ్ ప్రాబ్లం అనేది చేసాం కదా. రేపటి క్లాస్ లో థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్. సో లాస్ట్ 2 క్లాసెస్ లో మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ మీద 2 ప్రాబ్లమ్స్ అనేది చేసాం. దిస్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లం. సో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫైండ్ ద క్యూబిక్ పాలినామియల్ విచ్ టేకెన్ ఫాలోయింగ్ వాల్యూస్. సో x వాల్యూస్ ఇచ్చాడు, f of x వాల్యూస్ ఇచ్చాడు. 0 1 0 కి 1 ఇచ్చాడు, 1 కి 2 2 కి 1 3 కి 10 అండ్ ఆల్సో ఫైండ్ ద f of 4 అండ్ f dash of 4. సో ఈ విధంగా ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. సో ఈ క్యూబిక్ పాలినామియల్ ని మనం ఎలా సాల్వ్ చేస్తామో ఈ క్లాస్ లో చూడబోతున్నాం అన్నమాట. సో ముందుగా మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ టేబుల్ ని సాల్వ్ చేద్దాం. సో ఇచ్చిన వాల్యూస్ ఏంటో రాసుకుందాం. సో x వాల్యూస్ ఏమి ఇచ్చాడు, 0 1 2 3. అలానే f of x వాల్యూస్ ఎంత ఇచ్చాడంటే 1 2 1 10 అన్నమాట. 1 2 1 10. సో ఈ విధంగా ఇచ్చారు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనేవి అప్లై చేద్దాం. సో ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనేది అప్లై చేస్తే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏమైంది, డెల్టా y. సో డెల్టా y అంటే ఇక్కడ y0 కావాలి కాబట్టి 2 - 1 చేయాలి. y1 - y0 కాబట్టి 2 - 1 కాబట్టి 1 వచ్చింది అన్నమాట. అలానే 1 - 2 అంటే -1 వచ్చింది, 10 - 1 అంటే 9 వచ్చింది. సో ఈ విధంగా ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది చేద్దాం. సో సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి డెల్టా స్క్వేర్ y అన్నమాట. సో డెల్టా స్క్వేర్ y అంటే -1 - 1 అంటే మనకి ఎంత వచ్చింది, -2 వచ్చింది. అలానే 9 + 1 అంటే 10 వచ్చింది.
సో సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది చేద్దాం. డెల్టా క్యూబ్ y. సో డెల్టా క్యూబ్ y అంటే 10 + 2. 10 + 2 అంటే మనకి ఎంత వచ్చింది అంటే 12 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనకి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ టేబుల్ అనేది సాల్వ్ చేశాం కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో ఈ విధంగా ఈ టేబుల్ అనేది సాల్వ్ చేశాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ వాల్యూస్ అనేవి ముందుగా రాసుకుందాం. సో మనకి ముందుగా ఏం కనుక్కోమన్నాడు, f(4) అండ్ f'(4). సో మన f(4) అంటే మనం సింపుల్ గా కనుక్కుంటాం. f'(4) కూడా కనుక్కోమన్నాడు కాబట్టి దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ లో మీకు చెప్తాను అనమాట. ముందుగా వాల్యూస్ అనేవి రాసుకుందాం. సో వాల్యూస్ వచ్చేటప్పుడు మనకి ఏంటంటే x వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ 4 అన్నమాట. సో x వాల్యూ అనేది f(x). x వాల్యూ అనేది మనకు 4 ఇచ్చాడు. సో x0 వాల్యూ మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ సో x0 వాల్యూ అనేది 4 అంటే 4 కి తక్కువ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 3 అని తీసుకోకూడదు ఇక్కడ. ఎందుకంటే 3 తర్వాత వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే 0ని x0 గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇలా 0ని x0 గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇలా x0 0 వచ్చింది. ఆ తర్వాత y0 వాల్యూ ఏం రావాలంటే 1 వచ్చింది అనమాట. అలానే డెల్టా y0 వాల్యూ డెల్టా y0 అంటే 1 వచ్చింది. డెల్టా స్క్వేర్ y0 అంటే -2. అలానే డెల్టా క్యూబ్ y0 అంటే 12 అన్నమాట. సో ఈ విధంగా మనకి x0 0 అనేది ఎలా తీసుకున్నామో అర్థమైంది కదా. ఇక్కడ మనకి x 4 ఉంది కాబట్టి 4 అనేది 3 తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ ఈ 3 వాల్యూ అనేది తీసుకుంటే మనకి ఏమైందంటే డెల్టా y0 అంటే మనకి సంథింగ్ వాల్యూ దీని తర్వాత వాల్యూ రావాలి. సో ఆ వాల్యూస్ రావు కాబట్టి మనం x0 0 ని కన్సిడర్ చేసుకుంటున్నాం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో. సో x 4 x0 0 వచ్చింది. సో ఇలా ఈ వాల్యూస్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే p వాల్యూ అనేది కనుక్కోవాలి. సో p వాల్యూ అంటే ఇక్కడ x - x0 / h అన్నమాట. సో ఇక్కడ మనకేంటంటే p వాల్యూ అనేది x - x0 / h తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం x వాల్యూ 4 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ f'(4) అనేది కనుక్కోమన్నాడు. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ కి ఇప్పుడు ఈ స్టెప్ కూడా మీకు నెక్స్ట్ స్టెప్ లో చెప్తాను. ముందుగా చూడండి x - x0 x0 అంటే మనకి 0/h. h అంటే మనకి ఎంత అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ అన్నమాట. 1 - 0 1 2 - 1 1. సో మనకి h అంటే 1 అన్నమాట. h = 1. సో ఇక్కడ మనకి x వచ్చింది. సో ఫైనల్ గా p x వాల్యూ వచ్చింది అన్నమాట మనకి. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ యొక్క ఫార్ములా ఏంటో చూద్దాం. సో ఈ వాల్యూస్ అనేవి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా రాసుకున్నాం. అంటే f(x) y0 plus p delta y0 plus p into p minus 1 by 2 factorial delta square y0 plus p into p minus 1 into p minus 2 by 3 factorial delta cube y0 అన్నమాట. సో డెల్టా క్యూబ్ y0 వాల్యూస్ వరకు వచ్చినాయి కాబట్టి డెల్టా క్యూబ్ y0 వరకు రాసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి f(4) కనుక్కోమన్నాడు. అలానే f'(4) కూడా కనుక్కోమన్నాడు. అంటే దీనికి డిఫరెన్షియేషన్ కూడా కనుక్కోమన్నాడు అన్నమాట. సో మనం దీనికి డైరెక్ట్ గా డిఫరెన్షియేషన్ చేయలేం కాబట్టి మనం x వాల్యూ అనేది 4 అని సబ్స్టిట్యూట్ చేసుకోకుండా x వాల్యూని x వాల్యూ గానే సబ్స్టిట్యూట్ చేసి దీంట్లో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది. f(x) ముందుగా f(x) వాల్యూ అంటే కనుక్కుందాం. f(x) వాల్యూ ఎంత వచ్చిందో కనుక్కుందాం. సో y0 అంటే మనకి ఎంత 1 ప్లస్ p డెల్టా y0. సో p ఎంత మనకి x వచ్చింది. x ఇంటూ డెల్టా y0. డెల్టా y0 అంటే మనకి 1 వచ్చింది. ప్లస్ x ఇంటూ x మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y0. డెల్టా స్క్వేర్ y0 అంటే -2 వచ్చింది. ప్లస్ x into x minus 1 into x minus 2 by 3 factorial delta cube by 0. delta cube by 0 అంటే మనకి 12 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు x ప్లేస్ లో x వాల్యూ అనేది ఉంచాం కాబట్టి ఈ విధంగా చేసా మనకి ఏమొచ్చిందంటే f(x) అనేది ఒక సంథింగ్ ఈక్వేషన్ వచ్చింది అన్నమాట. ఆ ఈక్వేషన్ ని f'(x) కూడా చేసి మనం
4 వాల్యూ అనేది అక్కడ సబ్మిట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో 1 ప్లస్ ఎక్స్ మైనస్, సో ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి 2 into 1 అంటే 2 అయింది. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మనకి ఎంత వచ్చింది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. అలానే ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది, 3 ఫ్యాక్టోరియల్ కాబట్టి 3 into 2 6. 6 లో 12 ఎన్ని టైమ్స్ పోయింది, 2 టైమ్స్ పోయింది. సో 2x ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేసాము. మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 వచ్చింది అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్, సో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చిందంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 2 2 4x. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ స్టెప్ ఒక ఆర్డర్ లో రాసుకుందాం. సో 2x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 4 5 6 ప్లస్ 6x ప్లస్ 1 వచ్చింది అన్నమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఈ ఈక్వేషన్ టైప్ లో వచ్చింది. సో ఈ ఈక్వేషన్ టైప్ లో వస్తే ఇప్పుడు ఏంటి, మనం ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేసుకోవచ్చు. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా కనుక్కోవాలన్నమాట. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 4 అనేది మనం కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది కనుక్కోవచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఎక్స్ ప్లేస్ లో మనం ఎక్స్ వాల్యూని ఎందుకు సబ్స్టిట్యూట్ చేసామో. ఒకవేళ ఫస్ట్ ఫార్ములాలో అనేది ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ అనేది రాదు. అలానే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా మనం చేయలేకపోతాం. సో ఈ విధంగా మనకి ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ ఈక్వేషన్ అనేది తెచ్చుకున్నాం. ఈ ఈక్వేషన్ మనం ఏం చేస్తామంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమంటుందంటే 2 3 6x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 6. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, ఎఫ్ ఆఫ్ 4 కనుక్కోమన్నాడు. సో ఎఫ్ ఆఫ్ 4 అంటే ఎక్స్ ప్లస్ లో 4 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ లో 4 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 7 into 4 హోల్ స్క్వేర్ ప్లస్ 6 into 4 ప్లస్ 1 అన్నమాట. సో ఈ విధంగా 2 into 64 మైనస్ 7 into 16 ప్లస్ 6 into 4 ప్లస్ 1. సో ఈ విధంగా మనకి ఇక్కడ 128 మైనస్ ఇక్కడ ఎంత వచ్చిందంటే 112 వచ్చింది అనమాట ప్లస్ 24 ప్లస్ 1. సో ఈ విధంగా మనకి ఫైనల్ ఆన్సర్ 41 అన్నమాట. సో ఎఫ్ ఆఫ్ 4 అనేది మనకి ఎంత వచ్చింది, 41 వచ్చింది. అదే విధంగా ఎఫ్ డాష్ ఆఫ్ 4 కూడా కనుక్కోవాలి కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ 4. సో ఎఫ్ డాష్ ఆఫ్ 4 అంటే మనకి ఎంత 6x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 16 కాబట్టి x ప్లేస్ లో ఇప్పుడు 4 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అన్నమాట. సో 6 into 4 హోల్ స్క్వేర్ మైనస్ 14 into 4 ప్లస్ 6 అన్నమాట. సో ఇక్కడ ఎంత వచ్చిందంటే 6 into 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 14 into 4 ప్లస్ 6 అన్నమాట. సో 6 16s అంటే 96 వచ్చింది మైనస్ 56 ప్లస్ 6 అన్నమాట. సో ఈ విధంగా మనకి ఎంత వచ్చిందంటే 96 మైనస్ 56 అంటే 40 ప్లస్ 6 అంటే 46 వచ్చింది అన్నమాట. సో ఎఫ్ డాష్ ఆఫ్ 4 అనేది మనకి ఎంత వచ్చింది, 46 వచ్చింది. సో ఈ విధంగా మనకి ఎఫ్ ఆఫ్ 4 కనుక్కున్నాం, ఎఫ్ డాష్ ఆఫ్ 4 కనుక్కున్నాం. సో ఎఫ్ ఆఫ్ 4 is equal to 41, ఎఫ్ డాష్ ఆఫ్ 4 is equal to 46 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ మీద 3 ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. సో ఈ విధంగానే మిగతా ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.